జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రదర్శనల వరకే మాది బాధ్యత. దాడులకి మాకేం సంబంధం లేదు. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయిస్తున్నట్టు కనబడుతోంది. ఇది అభిజిత్ దుప్కే గారి ప్రకటనలో విచిత్రం ఏంటయ్యా అంటే పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక సంఘటన సీజేపీకి సంబంధం లేదు. మేము జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చెప్తున్నాం. మాకెవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడికే రండి. మేము ఎలాంటి తప్పుడు పనులు చేయట్లేదు. కొంతమంది గూండాలు మా పార్టీ పేరుతో ఢిల్లీలోని ఇతర ప్రాంతాలు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో సీజేపీకి సంబంధం లేదు. నిన్న జంతర్ మంతర్ దగ్గర దాడులు చేసింది ఎవరు? జంతర్ మంతర్ దగ్గరేగా దాడి జరిగింది. తర్వాత అక్కడే కదా వాడు ఆ నిహంగా సిక్కులు కత్తులతో ప్రదర్శన చేసింది. ప్రాణాలు తీస్తామని చెప్తోంది. అట్లాగే మోడీ అంతు చూస్తామంటున్నాడు అక్కడే ఉన్నారు కదా. అనేక మంది ఎవరైతే దేశాన్ని దూషించినటువంటి వాళ్ళు, దేశమాతకి సంబంధించి దారుణమైన కామెంట్లు చేసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా. నిన్న కూడా పోలీసుల మీద దాడులు జరిగినాయి కదా. పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయి. పైగా ఇంకో పక్కన పోలీసులు ఇక్కడ ఉండట్లేదని చెప్తున్నారు. ఓవరాల్గా వాళ్ళ చేతిలోంచి పక్కెళ్ళిపోయింది. ఎవడో వాళ్ళకి తెలుసు, వాళ్ళ కార్యకర్తల డైరెక్ట్గా లేదు. మద్దతు ఇచ్చే వాళ్ళందరూ రండి అంటే ఎవడు పడితే ఆడు వస్తున్నాడు. వాళ్ళల్లో నక్సలిజపు భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు, తీవ్రవాద భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు, మోడీ వ్యతిరేక శక్తులు అందరూ ఉంటారు. నీకు ఆర్గనైజ్ చేయడం చేత కాదు. ఇప్పుడు వాళ్ళు విధ్వంసం చేస్తుంటే నాకు సంబంధం లేదంటే ఎట్టా కుదురుతుంది? ఇప్పుడు నీట్లో ధర్మేంద్ర ప్రధాన్ నాకేం సంబంధం లేదు, అక్కడ జరిగింది బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసామంటున్నారు. అది మనకు నాకు ఒప్పుకోవట్లా. ఇక్కడ జరిగేదానికి నాకు సంబంధం లేదంటే మరి ఇది ఒప్పుకోవాలా?